మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. యెషయా 61:6-7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 15 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. కృప వెంబడి కృప నీకు అనుగ్రహించునుగాక. దేవుని కృప నీ జీవితంలో ఆరంభమై దేవుడు జనముల ఐశ్వర్యమని దేవుడు నీకు అప్పగించునుగాక. వారి ప్రభావాన్ని పొందిన అతిశయిస్తావు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా దేవుడిచ్చే బాగాను అనుభవిస్తావు, సంతోషిస్తావు, రెట్టింపు బాగానే కర్తలవుతావు. నిత్యానందం దేవుడిని నింపుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. కృప వెంబడి కృప దేవుడికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కృప వరకు ప్రార్థిద్దాం. కృప నీకు డోర్ ఓపెన్ అయిందా, అదృష్టాన్ని డోర్ తొడుతుంది. ప్రాజెక్టులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి, పేమెంట్స్ వస్తాయి, లాభసాటిగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఇంట్లో సమాధానం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. అన్నిట్లో ఆత్మీయతలు అభివృద్ధి పొందుతావు, ఆర్థికంగా ఎదుగుతావు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు. అన్నిట్లో కృప పొందుతావు, జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు. ఎవరైతే ఏ విషయంలో నిన్ను అవమానపరిచారో రెట్టింపు ఘనత కృప నొందిన వారికి దొరికేస్తుంది. నీకు కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. రెట్టింపు ఘనత నీకు కలిగి నిత్య సంతోషంతో నువ్వు ఉంటావు. దేవుడి వాగ్దానమును, ఈ ప్రాపస్యను దీవించి నా జీవితాల్లో ఈరోజు మొదలుకు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థనా చరికడ నేను ఎడతమ సండే 4 వర్షాలు గొప్ప జయం ఇచ్చారు, వేలాది మంది నడిపించారు. కృప వెంబడి కృప గురించి మాతో మాట్లాడారు. దేవా, ఆ కృప మా అందరికి సమృద్ధి దయచేయండి. ఎవరు కృప ఉంటుందో నాయన మమ్మల్ని దేవుని పరిచారకులని ప్రజలు పిలుస్తారంటున్నావు, జనముల ఐశ్వర్యాన్ని పిలుస్తారంటున్నావు, రెట్టింపు నాయన ఘనతనుంటారంటున్నావు. మీ నిందకు బదులుగా, మీ అవమానకు బదులు రెట్టింపు ఘనతిస్తాడు. నిత్య సంతోషంతో నిత్యానందంతో ఉంటారంటున్నావు. అటు నిత్యానందం కృపన్న వాడికి కదా, అట్టి కృప మాకు దయచేయండి. కుటుంబ సమస్యలు విడిపించండి, మానసిక ఒత్తిడిని విడిపించండి, ఆరోగ్య సమస్యలు విడిపించండి, నిరుద్యోగ సమస్యలు విడిపించండి. ప్రతి వ్యాధిని గర్దిస్తూ మీరు గర్దించండి. ఏసునామమున ప్రతి చీకటి తొలగిపోవాలా. బాధ్యత గారికి కూడా స్వస్థపరచండి. సర్జరీ సక్సెస్ అవ్వాలా, సంపూర్ణమైన విడుదల పొందాలి. అన్ని విషయాల కృపను ఇంకెవరు నేను హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు వాళ్ళందరూ కృప చూపించి గొప్ప కార్యాలు చేసి నడిపించండి. దీవెన దయచేయండి. ఎవరికి జాబ్ లేదో నీ కృప ద్వారా జాబ్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ చూడండి. కృప పొందిన వాళ్ళు ఆయన 5 years 3 years ఆగవలసిన ప్రమోషన్కి 6 months 1 year చేస్తున్నాం. నమ్ముచున్నాను. కృపనివ్వండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి నన్న బిజినెస్ ఇవ్వండి. ఎవరికి అప్పులను విడిపించి, ఎవరి సొంత గృహాన్ని ఇవ్వండి. గృహము, విత్తమును, సుబుద్ధి గల భార్య, పెద్దలిచ్చిన స్వాస్థ్యం ఏవొచ్చు దానం అన్నారు. నీ దానము, నీ కృప ద్వారా దయచేసి గొప్ప కార్యాలు చేయండి. సొంత గృహాలు ఇవ్వండి, సొంత వెహికల్స్ ఇవ్వండి. అప్పుల నుంచి విడిపించండి, దరిద్రం నుంచి విడిపించండి. పెళ్లి కానాడు నీ కృప ద్వారా మ్యారేజ్లో వాను నేను గర్భాలను పెట్టి నీ కృప ద్వారా గర్భాలు పొందాలి. దీవెనలో దీవించబడాలి. అన్నింటిలో ఆశీర్వదింపబడాలి. సంతోషం పొందాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ప్రతి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తొలిగిపోవాలి. ఏక మనసు పనిచేయాలి. స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలి. నీ పరిచర్యకి సహకరించే మనసు, పరిచయం చేసే మనసు ప్రతి ఒక్కరు దయచేసి, సాక్ష్యం ఇచ్చే మనసు, ఆత్మ సంపాదించే కృపను దయచేయి. ప్రతి ఒక్కరిని నీ కృప ద్వారా దీవించండి. విద్యార్థులను దీవించి, స్టడీస్లో తోడయించి, డల్గా ఉన్న వాళ్ళు కూడా టాపర్స్గా మారిపోవాలి. కృపనివ్వండి. కార్యములు చేసి దీవెనివ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమనసుకు ప్రసవాలు ఇవ్వండి. చిన్నబిడ్డలు యవనస్తులను దీవించి ప్రతి ఒక్కరిని దర్శించండి. సంఘాన్ని దీవించండి. ఆ ప్రామిస్ లాంటి విషయంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పేమెంట్స్ విషయాలు కృప చూపించండి. అనేకులు దీవించడం ముందుకు రావాలి. గొప్ప కార్యాలు చేయండి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఉండి బర్త్డే, వెడ్డింగ్ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. ప్రతి విడుదల పోర్చండి. పరిచారకులందరినీ దీవించండి. పరిచయం ప్రతి బిడ్డను గుప్పులు ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప మేలుతో మహిమ చెందమని, దీవెనతో నింపమని, కృపాక్షేమాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జనముల ఐశ్వర్యం అనుభవించుదుగాక. దేవుడు నీకు కృపగల న్యూ డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కృప నీకు విస్తరించునుగాక. ఆమేన్.